హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అయింది కదా బ్లాగ్ పెట్టాక. ఇంకా ఫుల్ బిజీ అయిపోయింది. ఇంట్లో పిల్లలు ఉంటున్నారు అండ్ ఒకరం తర్వాత ఒకరం సిక్ అవుతూ ఉన్నాము. వీడియో తీయడానికి లేదు అండ్ పోస్ట్ చేయడానికి లేకుండా అయిపోయింది అన్నట్టు. ఇంకా మేము సిక్ అంటే పిల్లల తర్వాతకి నేను ఇలా సిక్ అవ్వడం వల్ల మా మమ్మీ అయితే వచ్చారు. ప్రజెంట్ అయితే మా చెల్లికి 9 months ఉన్నాయి. తనను వదిలి ఇంకా ఇంట్లో సిక్ అయిపోయామని తప్పని పరిస్థితిలో వచ్చారు అన్నట్టు. అంత సెట్ అయిపోయింది, ఇప్పుడు బాగున్నాము. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, మేబీ అందుకో ఏమో. ముంబైలో ఉన్న ఈ 3-4 yearsలో అసలు ఎండలే లేకుండే. ఫస్ట్ టైం అంటే కొంచెం గ్యాప్తో సమ్మర్ ఫస్ట్ టైము. ఇంకా ఈ సమ్మర్ చాలా ఉన్నాయి అంట లాస్ట్ ఇయర్ కన్నా. మేబీ అందువల్లనే ఏమో కానీ సిక్ అయితే అయిపోయాము. ఇప్పుడైతే ప్రజెంట్ బాగుంది. ఇంకా మమ్మీ మళ్ళీ వెళ్ళిపోతారనేసి చార్మినార్కి అయితే తీసుకొని వచ్చాము. డేలో వచ్చాము. నైట్లో వస్తే చార్మినార్ బ్యాంగిల్స్ ఆ షాపింగ్ అంతే తప్ప ఇది మనం ఎక్కలేము కదా. చార్మినార్ ఎక్కాలంటే 4:30 లోపే అందులో టికెట్ ఇస్తారు. 4:30 లోపే ఎక్కేసేయాలి. అందుకని ఈరోజు కొంచెం క్లైమేట్ కూడా బాగుంది. హైదరాబాద్లో వచ్చేసి ఇంకా ఎండలు చాలా తక్కువ ఉన్నాయి. మామూలుగా తెలంగాణ ఆంధ్రాలో వేరే వేరే ప్లేసెస్ కన్నా హైదరాబాద్లో కాస్త చల్లగానే ఉంది. అంటే ఒకసారి కాకుండా ఒకసారి మబ్బు పట్టడము, వర్షం రావడం అలా ఉంది. ఈ ఎండలకే తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఇంకా సమ్మర్ హాలిడేస్కి మేమైతే మా ఊరికి కూడా వెళ్ళలేదు. కొంచెం ఎండలు తగ్గినాక ఈ మంత్ ఎండ్ కల్లా వెళ్తాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ టికెట్ వచ్చేసి చార్మినార్కి 25 రూపీస్ ఇండియన్స్కి. వేరే వాళ్ళ అదర్ కంట్రీస్కి అయితే కొంచెం ఎక్కువనే ఉన్నది. 4:30కి అయిపోతుంది అన్నట్టు. సో నేను కూడా ఫస్ట్ టైం అండి చార్మినార్ ఎక్కడం. ఏదో దూరం నుంచి చూశానే తప్ప, అది కూడా లాస్ట్ 2 times అంతేగాని ఎప్పుడు ఎక్కలేదు ఎలా ఉంటుందని. అమ్మో, ఆ చిన్న చిన్న మెట్లు మా పిల్లలైతే అంటే ఉబ్బరిస్తుంది, గాలి రావట్లేదు అనేసి భలే సఫికేషన్ లాగా అయిపోయారు. అండ్ చిన్నపిల్లల్ని చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి. చూసారు కదా ఆ మెట్టు ఎంత చిన్నగా ఉందో, అలాగే చాలా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ లోపల మనకి ఏదైనా స్లిప్ అయినా పట్టుకోవడానికి కూడా ఎక్కడ కూడా మనకి గ్రిప్ అనేది లేదు. చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా పైకైతే వెళ్ళిపోయాము. వెళ్ళి జస్ట్ 4 మూలలు అలా అలా చూసాము. ఏమీ అంత లేదు, అంటే ఏదో ఉన్నది అనుకొని అయితే నేను ఎక్కాను కానీ ఏం లేదు, నార్మల్గా ప్లెయిన్గానే ఉంది. జస్ట్ అలా ఎక్కేసి ఆ స్టెప్సే కొంచెం ఇంతగా ఉన్నాయి అంతే తప్ప ఏం అక్కడ లేదు. నెక్స్ట్ చుట్టూ చూసేసి ఇంకా వెళ్ళిపోయాము. అదే ఎక్కాలి ఇంకొంచెం, ఇంకా పైకి ఉంటుందంట బట్ లాక్ వేస్తారు. ఓన్లీ రౌండ్ లాగా ఉన్నది కదా, అంతవరకే చూడగలం. ఇంకా పైకి అయితే వెళ్ళడానికి లేదు, లాక్స్ వేశారు. నెక్స్ట్ ఇంకా ఇదంతా చూసేసుకొని అయితే దిగాము. మళ్ళీ దిగేటప్పుడైతే టార్చర్ అసలు కొంచెం కూడా గాలి రావట్లేదు. బాగా ఇదైపోతుంది ఉక్కపోతగా. పైనుంచి అయితే ఇలా ఉంది ఇంకా పైనుంచి హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అంట. బట్ అక్కడ పైకి అయితే వెళ్ళనియట్లేరు ఎవరు. నేను ఇంకా చూసేసుకొని కిందకైతే వచ్చేసాము. చార్మినార్ ఎక్కాలంటే కంపల్సరిగా 4:30కే లాస్ట్ అండి, తర్వాతకే ఎక్కనివ్వరు. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి అయితే 3 o'clock అలా స్టార్ట్ అయిపోయాము. వెదర్ బాగుంది అనేసి అప్పటికప్పుడు సడన్గా వచ్చేసాము. 3:30 వరకు దిగేసాము. 1/2 hour మా దగ్గర నుండి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అది మక్కా మసీద్. నెక్స్ట్ అక్కడ కూడా వెళ్తాము. చూసారు కదా ఆ స్టెప్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే, కొంచెం గరుగ్గా ఉంటే బాగుండు, గ్రిప్ అనేది ఉంటుంది. ఇంకా మా మమ్మీ అయితే భయంతో దిగేస్తున్నారు. ఒక్కరు స్లిప్ అయినా అందరు టపటపా పడిపోతారండి. నెక్స్ట్ స్టెప్స్ పట్టుకొని దిగడమే తప్ప ఆ గోడలకి ఏదీ లేదు, అంటే మనం పట్టుకొని దిగడానికి. మీరు ఎప్పుడైనా ఎక్కారో చార్మినార్ ఎక్కితే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ చేయండి. నాకైతే చల్ల చెమటలు వచ్చినాయి. బేసిక్గా ముందు రోజు నాకు లెగ్ పెయిన్ ఉండే, కొంచెం తగ్గింది కొంచెం, కానీ మళ్ళీ ఎక్కి దిగడం వల్ల ఏమో అమ్మో ఒకలాగా అయిపోయింది ప్రాణం అంతా. కిందికి వచ్చిన తర్వాతకి చల్లటి గాలి, హాయి ఇక్కడ కాసేపు అలా చూసేసి అంటే అలా కూర్చొని వెళ్ళాము. ఆ లోపల ఉన్నంతసేపు ఉక్కపోతా. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేసాము. మళ్ళీ 4:30 అయిపోతే ఫస్ట్ ఇది ఎక్కేసాము, ఎందుకంటే మమ్మీ కూడా చూపిద్దామనేసి. ఇంకా బయటికి వెళ్ళేసి పక్కనే టెంపుల్ ఉంటుందండి. నాకు తెలిసి లాస్ట్ టైం ఒకసారి నేను నైట్ వచ్చాను, అప్పుడు ఏం లేదు. ఈ డేలో ఉంటుందో ఈవినింగ్ వరకు ఉంటుంది అనుకుంటా నేను. భాగ్యలక్ష్మి అంటే చార్మినార్ మందిర్ అని ఉంటుంది. చార్మినార్ మనకి వెనక బ్యాక్ సైడే ఉంటుంది.
చాలామంది ఆ పై వరకు కూడా ఎక్కిచ్చేదంట అప్పుడు. బట్ ఇప్పుడు లాక్స్ అయితే వేశారు. ఇది మందిరము, భాగ్యలక్ష్మి మందిరం అంటారు. అమ్మవారిని ఇంకా దర్శనం చేసేసుకొని వద్దామని. చాలా బాగుంది టెంపుల్ దగ్గర ప్రసాదం అయితే చాలా బాగుంది. లడ్డు విత్ కార బూందీ సమల అది మిక్స్ చేసి పెట్టారు. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని ప్రసాదం అలా తీసేసుకొని కాసేపు కూర్చున్నాం. ఇప్పుడు మళ్ళీ మా చెల్లి డెలివరీ అయితే మా మమ్మీకి అయితే ఒక 6-7 months అంటే రావచ్చు ఎమర్జెన్సీ అయితే. బట్ ఇంకా చిన్న అంటే డెలివరీ అయిన ఇల్లు ఎలా ఉంటుందో తెలుసుగా, బయటకు కూడా కదలలేము. అందుకని ఇది ఒక్కటి చూపిద్దాం అన్నట్టుగా చూపించేశాను. ఇంకా షాపింగ్స్, మీలో ఎంతమందికి షాపింగ్ చేయడం అంటే ఇష్టం? నాకైతే అస్సలు నచ్చదు, చూడడం తప్ప నాకు కొనడం నచ్చదు. ఎందుకంటే నేను అవేమి పెట్టేసుకోనండి, అంటే జ్యువెలరీ అలాంటివి మేబీ అలా నేను పెట్టుకుంటే కొనేదాన్నేమో. నాకు ఎక్కువగా కాటన్ డ్రెస్సెస్, ఇంకేదైనా మంచి బ్యాంగిల్స్ నచ్చితే అంతే. నాకు అవసరం ఉన్నవి అంటే తప్ప నేను తీసేసుకోను. హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవిను. నెక్స్ట్ చార్మినార్ అది చూసుకొని టెంపుల్ చూసుకున్న తర్వాతకి ఇంకా ఇక్కడికి బయటకు అన్ని షాప్స్ అన్నీ చూపించేస్తాను. మనకి మన పేరెంట్స్ జనరేషన్ నుండి మన జనరేషన్ వరకు ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదండి, 20 పైసా, 1 పైసా, నెక్స్ట్ పెద్దగా ఉన్న 1 రూపీ, 2 పైసా, అలా నాణాలు అన్నీ కూడా ఇక్కడ అంటే ఇలా కుప్పలుగా ఉన్నాయి. చాలా ఇయర్స్ అనిపించింది. కొన్నే చూసాము ఇందులో మనమైతే. మా మమ్మీ అదే చెప్తుంది, మేము ఇది చూసామని. మా పిల్లలకు చెప్తే వాళ్ళకి ఒక్కటి కూడా అర్థం అవ్వట్లేదు. 5 రూపీస్ అప్పట్లో వేరేలాగా ఉండదు కదా, లావుగా, అది కూడా 10 పైసా అవన్నీ కూడా చూపించేశాను. ఒక్కసారిగా మంచిగా అనిపించింది. ఎప్పుడో చూసాం కదా ఇంత పెద్ద 1 రూపీ, అసలు ఇది 20 పైసా నేనైతే ఏం చూడలేదు. ఇదైతే 1 రూపీ చూసాము మనము. మోస్ట్లీ చాలా వరకు చూడనివే ఉన్నాయి, కొంతవరకే చూడగలము 90s కిడ్స్ అయితే. ఇంకా ఇవన్నీ చూసి మేబీ కొంటారా ఏటా తెలియదు, బట్ అక్కడైతే కొనుక్కుంటున్నారు. ఏం చేస్తారో ఏమో తెలియదు. నా దగ్గర కూడా కొన్ని కలెక్ట్ చేసుకొని ఉన్నానండి. నెక్స్ట్ అయితే పక్కన మక్క మసీదు ఉంది, అక్కడ కూడా వచ్చేసాము. అందరము పిల్లలమందరం తీసుకొని వచ్చాము. బట్ మా పిల్లలు ఏంటంటే షార్ట్స్ వేసుకున్నారు, ఇంకా చున్నీ వేసుకోకపోవడం వల్ల మా పిన్ని కూతురు కూడా రానివ్వలేదు అన్నట్టు. వాళ్ళ నలుగురిని అక్కడ పక్కన కూర్చోబెట్టేసి నేను మా మమ్మీ వచ్చాము మసీదులోకి. చూసేద్దాం మంచిది, ఏమన్నా బ్యాడ్ ఉన్న పిల్లల్ని కూడా చాలా ట్రై చేసాం కానీ లోపలికి రానివ్వలేదని. అంటే డ్రెస్ కోడ్ వీళ్ళకి ఉంటుంది కదా, ఖచ్చితంగా చున్నీ ప్యాంట్ అలా వేసుకోవాలని. అలా మాకు తెలియదు కదా ఫస్ట్ టైం, అందుకే వాళ్ళు రానివ్వలేదు. కాసేపు అక్కడ వచ్చి అంతా చూసి కూర్చొని వెళ్ళాము. ఇంకేదే మా మమ్మీ చెప్తుంది, తను చదువుకున్నప్పుడు కూడా లెసన్ ఉండేనంట మక్కా మసీద్ గురించి, అదే చెప్తున్నారు. ఇక్కడ నుంచి చూసారు కదా చార్మినార్, ఇందాక మనం ఎక్కినాం కదా, అక్కడ నుంచి ఇది కనపడుండి పక్కనే. లాస్ట్ టైం వచ్చినప్పుడు డేలో వస్తే ఇవన్నీ చూసేసుకోవచ్చు, నైట్ వచ్చేస్తే ఏంటంటే ఓన్లీ షాపింగ్ ఎంజాయ్ చేయడానికి తప్ప ఏముండదు. బాగా పెళ్ళిళ్ళ సీజన్లో ఎస్పెషల్ చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ అండి. ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అంటే చాలా ఉన్నాయి. ఇంకా మేము అక్కడ కాసేపు అలా కూర్చొని, మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా బయట, ఒక్కరే అంటే సైడ్ కూర్చోబెట్టేసి వచ్చాము. ఒక్కరే ఉన్నారు అనేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. మొత్తానికైతే అమ్మవారి దర్శనము అండ్ ఇక్కడ మక్కా మసీద్ చార్మినార్ బాగుంది. కొంచెం అంటే 4 o'clock వరకు వచ్చి ఇవన్నీ చూసుకోవచ్చు, లైటింగ్లో బాగుంటాయి. మనము ఈవినింగ్ 6 తర్వాత 5 తర్వాతకి వెళ్తుందంటే షాపింగ్స్, ఇక్కడ బ్యాంగిల్స్ బాగా చేస్తారు కదా. మేము 3:30కి వచ్చేసామా, ఇక్కడ నుంచి అయితే 7:30కి, ఇంకా ఆల్మోస్ట్ 4.5 hours వరకు ఇక్కడనే ఉన్నాము. ఇంకా అన్నీ చూసుకొని కావాల్సినవి తీసేసుకొని పిల్లలకైతే ఇలా స్వీట్ కార్న్ ఇప్పించేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇవి అంటే బాగా సిక్ అవ్వడం వల్ల వీడియోస్ రాలేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే ఊరు వెళ్తున్నాము, అక్కడైతే వీళ్ళైతే అన్ని వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాం.